చాలా దగ్గర తీసుకెళ్లారు. అండ్ ఐ థ్యాంక్ యూ ఆల్ ఫర్ దట్. అండ్ డెఫినెట్గా మూవీ చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది. మేము ఏదైతే అనుకున్నామో ఆ నెంబర్స్ మేము చూస్తాము. అండ్ మా డిస్ట్రిబ్యూటర్ నుంచి కానీ జనరల్ ఆడియన్స్ నుంచి కానీ బాగా మంచి రెస్పాన్స్ వస్తుంది. మేము అనుకున్న దానికన్నా ఇంకా డబుల్ ఇంపాక్ట్తో మాకు ఫోన్ కాల్స్ అందరూ విష్ చేయడం, నాకు ఇండస్ట్రీ నుంచి కూడా చాలామంది మార్నింగ్ ఫోన్ చేసి విష్ చేశారు. సో హ్యాపీ ఫర్ దట్. అండ్ మా బ్యానర్లో చాలా మంచి సినిమా పడింది. అండ్ ఐ థ్యాంక్ కౌశిక్కి, పనిచేసిన ప్రతి టెక్నీషియన్కి, అట్లానే మా హీరో సాయి గారికి, హీరోయిన్ అనుపమ గారికి అండ్ ఆల్ అదర్ ఆర్టిస్ట్ వాళ్ళందరి సహకారంతో ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చాం. అండ్ ఇట్స్ ఎ వెరీ ప్రౌడ్ మూమెంట్ ఫర్ మీ. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ సాహు గారు, థ్యాంక్ యూ సో మచ్. ఆల్వేస్ బిగ్ స్క్రీన్ మీద షైన్ అవుతూనే ఉండాలి, షైన్ స్క్రీన్స్ అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. అండ్ నా లైక్ కాంటెంట్ ఓరియంటెడ్ సినిమాని ఓకే చేసి ఆయన పర్ఫార్మెన్స్తో ఆ కంటెంట్ని నెక్స్ట్ లెవెల్లో ఉంచిన హీరో ఆఫ్ ది ఫిలిం, సో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారిని, హలో, ఎప్పుడు వచ్చినా అంతే ఇంపాక్ట్, ఆల్రెడీ అలవాటు అయ్యారు మీరు మాకు కొంచెం దగ్గరగా. యా శ్రీనివాస్ గారు. హలో అండి, అందరికీ చాలా చాలా ఫస్ట్ చాలా చాలా హ్యాపీగా ఉంది. మా కిష్కిందపూరి నేను రిలీజ్ అయ్యి అంటే చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నానండి. థర్స్డే రోజు 3 షోలు ప్రీమియర్ లేద్దాం అనుకుని స్టార్ట్ అయిన మా సినిమా 66 షోలు పడ్డాయి. ఎక్కడికి వెళ్ళినా హౌస్ఫుల్స్. ఆర్గానిక్గా మా సినిమా ఆడియన్స్లోకి రీచ్ అయింది. అండ్ ఆడియన్స్ ఇచ్చిన ప్రేమ ఆదరణ అంతా ఇంత కాదండి, మేము చాలా జెన్యూన్గా చాలా ఆర్గానిక్గా ప్రేమను సంపాదించాం. ఈ ప్రేమ కొనసాగుతుంది, ఎందుకంటే తెలుగు ప్రేక్షకులు చాలా గొప్పోళ్ళు, వాళ్ళు దేవుళ్ళు. తెలుగు ప్రేక్షకులు అంత గొప్పోళ్ళు ఈ భూప్రపంచంలోనే ఎక్కడా లేరు, ఉండరు, పుట్టరు. ఎందుకంటే వాళ్ళు గొప్ప సినిమాని కాపాడతారు. ఎందుకంటే మాది చాలా చిన్న సినిమా అండి. చాలామంది మీడియా పెద్దలు చెప్పారు కదా, మాది చిన్న సినిమా. సో చిన్న సినిమా, మీడియం రేంజ్ సినిమా. సో దాన్ని కాపాడాలని